ఆర్టీసీలో ఇక నుంచి డీజిల్ బస్సులు కొనుగోలు చేయబోమని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. పర్యావరణ హితం కోసం 2031 నాటికి ఆర్టీసీలో మొత్తం ఎలక్ట్రిక్ సీఎన్జీ బస్సులే ఉంటాయని వెల్లడించారు. 8,321 ఎలక్ట్రిక్ 500 సీఎన్జీ బస్సుల కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. టూరిస్టు బస్సుల రిజిస్ట్రేషన్ పన్ను తగ్గింపును కేబినెట్ ఆమోదానికి పెట్టామన్నారు. ఆర్టీసీలో గత ప్రభుత్వం కారుణ్య నియామకాలు చేపట్టలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక 2 ఏళ్లలో 1780 కారుణ్య నియామకాలు చేపట్టామన్నారు. రవాణా శాఖ విషయానికి వస్తే డిసెంబర్ 24లోనే వాహన్ యాప్ ఏదైతే ఉందో ఆ వాహన్ యాప్ లో రిజిస్ట్రేషన్లు అనుకోండి, వాహన బదిలీలు, అలాగే రిజిస్ట్రేషన్ రెన్యువల్స్, రూట్ పర్మిట్లు, ట్యాక్స్ వసూలు, వాహన ఫిట్నెస్ అన్ని విషయాల్లో వాహన్ పోర్టల్ కిందకి తీసుకొని వచ్చాం. ఎక్కడ ఏ విధమైన చిన్న పొరపాట్లు కూడా లేవనెత్తకుండా వాహనదారులు ఉంటారు, వాళ్ళకు అందించడం జరుగుతూ వస్తా ఉంది. తప్పకుండా బయట రాష్ట్రాల నుంచి వచ్చి తిరిగే బస్సులని ఏఐటీపీ బస్సులు ఉంటాయి, అవన్నీ ఒకే గొడుగు కిందకి తీసుకొని వస్తాం. పర్మిట్లు కూడా ఏవైతే ఉందో అన్ని రాష్ట్రాలతో సరి సమానంగా ఈ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసేదానికి సెలవు తీసుకుంటాం. రేపు కేబినెట్ కూడా అప్రూవల్ అవుతుంది. స్త్రీ శక్తి మరియు దివ్యాంగ శక్తి పథకాలు ప్రవేశపెట్టిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ యొక్క బస్సుల యొక్క ఆక్యుపెన్సీ ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి 60, 65, 69 ఉన్న శాతం 92% పెరిగిందని చెప్పి సగర్వంగా మీకు తెలియజేసుకుంటున్నా. లాజిస్టిక్స్ విషయంలో కూడా 25-26లో 227 కోట్లు అంటే సుమారుగా 20 కోట్ల రూపాయలు అదనంగా ఏపీఎస్ఆర్టీసీ ఇక్కడ ఆదాయాన్ని గట్టిందని తెలియజేసుకుంటున్నా. ప్రణాళికాబద్ధంగా ఈ బస్సులు తీసుకొని వచ్చేదానికి మేము సిద్ధం అవుతున్నాం. రాబోయే కాలంలో ఎక్కడ డీజిల్ బస్సులు కొనం. రాబోయే కాలంలో ఎలక్ట్రికల్ బస్సులు 8,321 అంటే 31వ సంవత్సరం లోపల ఇవన్నీ రోడ్లపైకి తీసుకొని వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ అంతటినీ ఎలక్ట్రిఫికేషన్ చేస్తామని సగర్వంగా మేము ముందర తెలియజేసుకుంటున్నాం.